హాయ్ అందరికీ నమస్కారం. ఏపీలో ఉద్యోగులకు 8 రోజుల పాటు విధులకు విరామం. కారణం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఈ నెల 17వ తేదీ అంటే రేపటి నుండి ఈ ఆఫీస్ వెర్షన్ అప్గ్రేడ్ అయితే చేయడానికి సన్నాహాలు సిద్ధం చేశారు. సో రాష్ట్రంలో ఈ ఆఫీస్ వెబ్ అప్లికేషన్ సామర్థ్యానికి పెంచడానికి కోసం అయితే ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు కూడా స్పెషల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అండి. సో ఎస్ఐసి షెడ్యూల్ ప్రకటించింది. సో ఐటీ శాఖ కార్యదర్శి కోనా శశిధర్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న వెర్షన్లో ఉన్న సాంకేతిక లోపాలను సవరించి తాజా వెర్షన్ 7Xకు అప్గ్రేడ్ చేసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించిందని ఆయన అన్నారు. ట్యాంపరింగ్కు అవకాశం లేకుండా కొత్త వెర్షన్ను ఎస్ఐసి తీసుకొచ్చిందని అయితే పేర్కొన్నారు. సమాచారాన్ని ఫైళ్లను ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో భద్రపరచడంతో పాటు ఏదైనా విపత్తులు సంభవించినా సంబంధిత ఫైల్ను రికవరీ చేసేందుకు వీలుగా కొత్త ఈ ఆఫీస్ వెర్షన్ వెబ్ అప్లికేషన్ అనేది ఉపయోగపడుతుందని అయితే మనకు ఐటీ కార్యదర్శి కోన శశిధర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సో ఈ 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వెబ్సైట్ పనిచేయవు కాబట్టి ఎటువంటి విధులకు సంబంధించి పనులు జరగవు. ఇందువల్ల విధులకు విరామం అయితే అంటున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.